జై శ్రీమన్నారాయణ. భీష్ముడు అంపశయంపై ఉన్నప్పుడు శ్రీకృష్ణుడితో ఇలాగ అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను 10 జన్మలు ఎంతో పుణ్యం చేశాను, కానీ నాకు ఇలాంటి మరణం ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. ఇంత నరకం అనుభవిస్తూ ఎందుకు ఈ అంపశయం పైన అంటే బాణాలపైనే పడుకొని ఉండి అలాగే ఆ బాణాలపైనే హింస పడుతూ ఆ గుచ్చుకున్న బాణాలు నొప్పితో బాధపడుతూ ధర్మరాజుకి హితబోధన చేస్తూ తర్వాత ఇలా కృష్ణుడిని ఈ విధంగా అడుగుతాడు. నాకు ఎందుకు ఈ విధమైన శిక్ష వేశావు కృష్ణ? నేను 10 జన్మలు ఎంతో పుణ్యం చేశాను, కానీ నాకు ఎందుకు ఇలాంటి కర్మ వచ్చింది అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నీకు గుర్తున్న కాడికి ఈ 10 జన్మల పుణ్యం చేసిందే గుర్తుంది, కానీ అంతకుముందు జన్మలో నీవు ఒక అడవిలో వేటకు వెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీకు ఒక పాము కనిపించింది. అయితే ఆ పాము ఎవరికి హాని చేయొద్దనేసి ఆ పాముని చంపకుండా తీసి పక్కకు పొదల్లో విసిరేశావు. అప్పుడు ఆ పాము వెళ్ళి ఒక ముళ్ళ పొదల్లో పడింది. ఆ పాము బయటికి రాలేక వెళ్ళలేక ముళ్ళులు కుచ్చుకుంటూ వెళ్దామంటా ముళ్ళులు కుచ్చుకోవడంతో చాలా బాధపడింది. అయితే నీవు ఆ పాముని అక్కడ వేసి అది పొదల్లో నుంచి వెళ్ళిపోయిందని అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయావు, కానీ ఆ పాము మాత్రం ఆ ముళ్ళులు కుచ్చుకుంటూ నరకం అనుభవిస్తూ నాకు పడిన ఇలాంటి కర్మే నాకు ఇలా పడేసిన వ్యక్తికి కూడా కలగాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంది. అందుకే నువ్వు 10 జన్మల పుణ్యం చేసినా కానీ ఒక జన్మలో చేసిన ఆ కర్మ ఈ జన్మలో నీకు ఆ కర్మ అనుభవించవలసి వచ్చింది భీష్మ పిత అని శ్రీకృష్ణుడు భీష్ముడితో ఇలా అంటాడు. అందుకే మనం చేసే ఏ కర్మ అయినా సరే మనకు ఎన్ని జన్మలైనా సరే ఆ కర్మ అనేది అనుభవించక తప్పదు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.